జిల్లా షాద్నగర్ పట్టణంలోని సమీపంలో దేవునిపల్లె సమీపంలో 2 రోజుల కిందట ఒక శోభ అనే మహిళా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా కూఫీలు లాగితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోయిల్కొండ గ్రామానికి చెందిన నరసింహులు అయితే మనం ప్రజెంట్లీ వీరన్నపేట ఏరియాలో నరసింహులు ఇక్కడ ఉండేవాడు. అయితే ఏదైనా నరసింహులు ఇక్కడ ప్రజెంట్లీ మనం విజువల్స్ లో చూస్తున్నాము. నరసింహులు నివసించే ఇల్లు పై భాగంలో ఉండేవాడు నరసింహులు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం నరసింహులు అని తెలిసింది. పోలీసులు మొత్తం కూడా దీని మీద కూఫీ లాగారు. నరసింహులు గత 2 రోజుల కిందట కూడా శోభ ఇక్కడికి వచ్చింది. శోభను ఈ ఏదైతే ఇంటిపైకి తీసుకురాగా ఇక్కడనే ఆమెని ఇద్దరి మధ్య ఏదో తగువులాడి ఆమెని తలపై బాధడంతో చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఇక్కడి నుంచి ఆమె కూతురుని ఆమెని బైక్ పై కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి షాద్నగర్ ఏదైతే దేవునిపల్లె వరకు తీసుకెళ్ళిన ఘటన ప్రజెంట్లీ మనం విజువల్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దీనికి సంబంధించి ప్రజెంట్లీ ఇక్కడ మనం సీసీ ఫుటేజ్ ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అతను బైక్ వెళ్ళడం అది కూడా పోలీసులు గుర్తించారు. ఈ సీసీ కెమెరా రికార్డ్ వాళ్ళు సేకరించారు. నరసింహులు ఇక్కడ నుంచి బైక్ పైన తీసుకెళ్లిన ఘటనలు, ఆ వీడియోలు, ఆ పాపని కూర్చొని పెట్టుకున్న ఘటనలు కూడా ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ 2 రోజుల కింద జరిగిన ఈ మర్డర్కి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేశారు. నిందితుని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే వీరన్నపేటలో అయితే నరసింహులు నివసించే ఇంటిని కూడా లాక్ చేశారు, ప్రజెంట్లీ సీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నరసింహులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా పోలీసులు మరికొద్ది సేపట్లో వివరాలు వెల్లడించినారు. అయితే నరసింహులు టెంట్ హౌస్ లో పనిచేస్తున్నాడు. టెంట్ హౌస్ లో ఇక్కడ ఉంటున్నాడు. కోయిల్కొండ ప్రాంతానికి చెందిన నరసింహులు ఇక్కడే కిరాయికి ఉండేవాడు. అయితే ఆమెతో వివేతర సంబంధం, అయితే ఇద్దరి మధ్య తగులాడడం మధ్యనే ఈ హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. నరసింహులు బైక్ పై ఆ పాపని, చనిపోయిన ఆమె తల్లిని అలాగే పాపని పైన కూర్చోబెట్టిపోయే విజువల్స్ ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఇంత యాదీకత ఘటన జరగడం కూడా ఏది పట్టణంలో నరిపేట అంటే వీరన్నపేట ప్రాంతంలో జరగడం, ఇక్కడ స్థానికులు కూడా ఎవరు దీన్ని గమనించకపోవడం ఇష్టం. కానీ ఈ సీసీ కెమెరాలో కూడా దీనికి సంబంధించింది రికార్డ్ అయింది. అంటే ఇలాంటి ఘటన మనం అదే చూస్తున్నాము. అంటే చుట్టుపక్కల పూర్తి వాతావరణం, కానీ ఎవరికి కూడా ఇక్కడ పరిస్థితులు తెలియదు, అసలు ఏం జరిగిందని కూడా వాళ్ళకు కూడా తెలియదు. కానీ పోలీసులు వచ్చేంత వరకు కూడా ఎవరికి ఇక్కడ హత్య జరిగినట్లు కానీ హత్యకు సంబంధించిన నిందితుడు ఇక్కడ ఉన్నాడని కూడా తెలియదు. పోలీసులు ప్రజానికి కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఏదైతే నరసింహులు నిందితుడని కూడా తేల్చినట్టు తెలుస్తుంది. ఏదైతే వీరన్నపేటలో హత్యకు సంబంధించి కూడా వీరన్నపేట కౌన్సిలర్ భర్త శివరాజ్ గారు మనతో ఉన్నారు. అన్న, ఆ రోజు అసలు అంటే మీ ఏరియాలోనే పక్కల ఇంట్లు కదా, అసలు ఏం జరిగిందన్న? మాకు గల్లీ వాళ్ళు ఈ విధంగా ఇష్యూ జరిగిందని చెప్పి జరిగింది. మేము అక్కడ దగ్గర పోయి చూస్తే అంటే అతను నరసింహులు అనే వ్యక్తి కోల్కొండ ఇక్కడ దాదాపు 4-5 నెలల నుంచి రెంట్కు ఉంటున్నాడు. రెంట్కు ఉండి ఇక్కడ మరి టెంట్ హౌస్ లో పనిచేస్తా ఉన్నాడు. ఉదయం పోతే సాయంత్రం వస్తున్నాడు. ఏమొస్తే పక్కన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా క్లియర్ తెలియదు. అయితే మేము సీసీ కెమెరా చూసి ఏదైతే తీసుకొని పోయిండో వాళ్ళ భార్యని మరి ఎందుకు చంపిండు, ఎందుకు గొడవ అయింది వాళ్ళ మధ్యలో మాకు కూడా తెలియదు. చంపి ఇట్లా మూట కట్టుకొని తీసుకొని పోయినది. తర్వాత షాద్నగర్ తీసుకొని పోయి తర్వాత మళ్ళీ రోజు పోలీస్ ద్వారా తెలిసితే మాకు తెలిసింది. మేము పోయి చూసినాం, తెలుసుకుని అక్కడ పక్కన అడిగినాము. ఎవరితో కూడా మాట్లాడకుండే, ఎవరితో కూడా ఉండకుండే. ఆ కోలుకొని వచ్చి ఇక్కడ రెంట్కి వచ్చి టెంట్ హౌస్ లో పనిచేస్తుండే. అంతవరకే అది ఎందుకు చంపిండు ఏం కదా తెలియదు. కానీ చాలా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బెదిరుకొని మాకు చెప్తే మేము కూడా పోయి చూడడం జరిగింది. కానీ చాలా దురదృష్టకరము. ఈ విధంగా మహిళల్ని మరి ఇప్పుడు ఏమైనా ఉంటే కొట్లాడలే, 10 మందిలో కూర్చొని మాట్లాడలే. కానీ ఈ విధంగా చంపడం అనేది చాలా అంటే ఖండించే విషయం. పెద్ద ఎత్తున మహిళలు ఈ విధంగా చంపడం అనేది మేము కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం అని భావిస్తున్నాం. అంటే ఘటన రోదవిక ఘటన ఏంటంటే ఆ పాప అక్కడ చంపేసి ఆ పాపను అక్కడే కూర్చోటడం జరిగింది. ఆ పాపను రాత్రంతా పాప అక్కడే శవం అక్కడ కూర్చోటం తెలుస్తుంది. అందుకే మీరు అదే తీసుకుపోయి ఆ పాపని, చిన్న పాప ఉంది, ఆ పాపను కూడా తీసుకుపోయి అక్కడ విడిచిపెట్టి ఆ పాపను కూడా అక్కడే వదిలేయడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంత దుర్మార్గులు ఇంత కఠినంగా ఉండరని చెప్పేసి ఈ ప్రవర్తన మేము కూడా తీవ్రంగా చాలా బాధగా అందరూ కూడా బాధపడుతున్నారు. ఇది చేయడం అనేది మంచి భావ్యం కాదు.